మీ కాలు మొక్కుతా ఒడ్లు కొనండి. జనగామ మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు వేడుకుంటున్న మహిళా రైతు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుందంట. ఇది అసలు ఈ వార్తని ఎంత హైలైట్ చేయాలి, ఎంత అసలు అన్ని పేపర్లలో కూడా మెయిన్ వార్తగా అసలు ఇదే రావాలి. ఒక రైతు పంట పండించడం కోసం ఎంత కష్టపడాలి అది అందరికీ తెలిసే. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, స్పీచ్లు ఇస్తారు. ఎన్నికలు వచ్చిన టైంలో కానీ ఏదైనా సింపతి ఓట్లు పొందాలనుకున్న లాస్ట్కి ఏది జరగాలన్నా రైతు గురించే మాట్లాడతారు, దేశంలో ఉన్న రైతుల గురించి. కానీ వాళ్ళు పండించిన పంటకు మాత్రం మద్దతు ధర ఎప్పుడూ ఉండదు. వాళ్ళు గత కొంతకాలంగా పోరాడుతూనే ఉన్నారు, మా పంటకి మద్దతు ధర ఇవ్వండి దయచేసి అని చెప్పేసి పోరాడుతూనే ఉన్నారు. ఈరోజు చూడండి, ఒక మహిళా రైతు ఇక్కడ ఒక చిన్న ఫోటో వేశారు. ఈ పోలీసు వాళ్ళ కాళ్ళకు మొక్కుతుంది. జనగామ యార్డు వద్ద పోలీసులు వేడుకుంటున్న మహిళా రైతు, దయచేసి మా ఒడ్లు కొనండి సారు అని చెప్పేసి పాపం ఆ మహిళా రైతు ఆ పోలీసు కాలు మొక్కడం జరుగుతుంది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రైతుల పరిస్థితి చూడండి. ఒడ్లు కానీ ఒక ఒడ్లనే కాదు, ఏదైనా సరే రైతు కష్టం అనేది చాలా భయంకరమైన కష్టం. రైతు పడే కష్టం ఎవరు పడదు. అంత కష్టపడి పంట పండిస్తే చివరికి వర్షాల్లోనో గాలిదుమ్ముల రూపంలోనో ఆ పంట మొత్తం చాలా వరకు నేలపాలైపోతుంది. అలా అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి పంట వేసి భూమాతని పూజించుకొని పంట వేస్తారు. ఆ పంట చేతి దాకా వచ్చేంత వరకు కూడా డౌటే. ఒకవేళ దేవుడు కరించి పంట చేయదాకా వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత దాన్ని అమ్ముకోవడం ఒక పెద్ద టాస్క్. అంత కష్టపడి కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంటని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత రేటు ఉండదు. అమ్మాలంటేనేమో ప్రాణం ధరించదు, అమ్మకపోతేనేమో కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అప్పులు వాళ్ళు ఊరుకోరు. ఏం చేయాలి? రైతు పరిస్థితి అలా అయిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని మాటలకే పరిమితం అవుతున్నాయి. రైతును కాపాడేవారు, రైతుకు భరోసాగా నిలబడేవారు ఎవరైతే కనపడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా స్పీచ్లు ఇస్తారు. స్టేజీలు ఎక్కితే మళ్ళీ మైకులు పట్టుకుంటే దద్దర వెళ్ళిపోతాయి మైకులన్నీ కూడా. హామీలు ఇస్తారు, కానీ అక్కడి వరకే, ఆ రోజు వరకే ఆ హామీలు. ఆ స్టేజ్ దిగి వాళ్ళు ఏసీ కారులో ఎక్కి ఏసీ పెట్టుకొని డ్రర్రని వెళ్ళిపోయారంటే ఇక అది ఇటే, ఆ స్టేజ్ అంతవరకే, దాన్ని మర్చిపోయినట్టే. అందుకే కదా రైతు కడుపు మండి రాస్తారోకోలు ధర్నాలు చేసేది ఎందుకు? ప్రశాంతంగా పల్లెటూరులో ఉండి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని సాదుకుంటున్న రైతు కడుపు మండి రోడ్డులకి ధర్నాలు రాస్తారోకోలు ఎందుకు చేస్తున్నారు అసలు? అదొకసారి గ్రహించండి ప్రజలారా. అందరూ కూడా దయచేసి రైతుకి మద్దతు ధర వచ్చేలాగా అందరూ కూడా ఫైట్ చేయండి. రైతును కాపాడుకోవాలి. రైతు లేని రాజ్యం ఊహించలేము అసలు. రైతు లేని దేశం అంటూ ఉంటే మాత్రం ఆ దేశం అధోగతి పాలవుతుంది. దేనికి పనికిరాదు అది. ఎన్ని బిల్డింగులు ఉండని, ఎంత మంచి రోడ్లు ఉండని, ఏదైనా ఉండని, రైతును కనుక కాపాడుకోలేకపోతే ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ ఫోటో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒక మహిళా రైతు మా ఒడ్లు కొనండి సారు అని చెప్పేసి కాలు మొక్కుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు వస్తున్నాయి చూసాము. ఈ మధ్యకాలంలో వడగళ్ళ వానని చెప్పేసి పంటలు మొత్తం నాశనం అయిపోయి కోసిన ఒడ్లు కూడా నీళ్ళల్లో మునిగి అలా పైకి తేలి కొట్టకపోతున్నాయి. అదే భయం. ఇంత కష్టపడి మేము పంట పండించుకున్నాము, చివరికి మా చేతి దాకా రావట్లేదు, దాన్ని అమ్ముకోలేకపోతున్నాము, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మీరన్నా ఒడ్లు కొనండి సారు అని చెప్పేసి కాళ్ళకు దండం పెడుతుంది మహిళా రైతు. ఆ ఫోటో చూస్తుంటేనే ఎంత బాధగా అనిపిస్తుంది.